శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము. అంటే మార్చి 30 తారీఖున 2025 నుంచి 19 మార్చి 2026 వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావసు సంవత్సరము అంటాం. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వావసు అనే రాజు గంధర్వుల రాజు అవుతాడు ఆయన. అంతేకాకుండానండి, ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది. అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి ఈ సూర్యభగవానుడు రాజు అవుతాడు. అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు. సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజకీయాల్లో మార్పులు, అగ్ని ప్రమాదాలు, ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము, జలప్రణయాలు, వీటికి కారణం కూడా సూర్యభగవాను వల్ల జరుగుతుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వావసు అనే రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు ఆయన. సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ, అలాగే పాటలు పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు. కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదే నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే డ్యాన్స్ అంటాం, నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వావసు సంవత్సరంలో. అంతేకాకుండా ఈ విశ్వావసు సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం. ఇప్పుడు మనం విశ్వావసు సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ఈ ఉగాది నుంచి అండి విశ్వావసు సంవత్సరంలో శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి. చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము, యోగాలు, మెడిటేషను, వాకింగు, సింపుల్సిటీగా ఉండడము, ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ షష్టగ్రహ కూటమి 29వ తారీఖు మార్చి 29 రావడం వల్ల 6 గ్రహాలు కలవడం వల్ల, అందులో శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోనూ రాష్ట్రాల మధ్యలోనూ గొడవలు జరగడము, యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, దైవభక్తి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన రాష్ట్రం ఎలా ఉంది, ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే, అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ
1, 2, 3, 4 పాదాల వారు మీ రాశిలో ఉంటారు. ముఖ్యంగా మీ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజభోజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి మీ రాశిలోనే రవి, బుధ, కుజులు కూడా ఉండబోతారు. ఈ సంవత్సరం మొత్తం బాగుందండి. ముఖ్యంగా చెప్పాలంటే నవంబర్ నెలలో మీకు చాలా అదృష్టం కలగబోతోందని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా మీ రాశిలోనే కుజుడు ఉండడము, రవి, బుధులు ఉండడము, గురుదృష్టి కూడా ఉండడం వల్ల తెలివితేటలు ఎక్కువగా ఉండడము, ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండడము, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, కెమిస్ట్రీ సైన్స్ గ్రూప్ సంబంధించిన వాటిలో మీకు ముందంజలో ఉండడము జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలండి. మంచి బాగా డెవలప్ అవుతారు. ఆపరేషన్స్ కూడా వాళ్ళ విజయవంతం అవుతాయి. విజయవంతం ఖచ్చితంగా అవడానికి సక్సెస్ రేట్ అంటాం కదా ఎక్కువ ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో రవి, బుధులు ఉండి, కుజుడు ఉండి, గురుదృష్టి ఉంటే వారు మీ జాతకంలో కూడా చూసుకోండి డాక్టర్స్ వృత్తిలో ఉంటారు. వాళ్ళకి ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేసేస్తూ ఉంటారు. అలాగే రవి, బుధులకి గురుదృష్టి ఉండడం వల్ల మీరంటే మీ రాశి వారికి అకౌంట్స్ సంబంధించిన వాటిల్లో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలో కూడా మీకు అనుభవం ఉంటుంది. అంతేకాకుండా మీ సంవత్సరం మొత్తం కూడా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మొండి బాకీలు మీకు వచ్చి తీరుతాయి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి, ఫుడ్ మీకు దొరుకుతూనే ఉంటుంది. అంతేకాకుండా అండి సంగీతము, సాహిత్యము, నృత్యము అంటాం కదా అవి కళారంగంలో డెవలప్ అవుతారు. ముఖ్యంగా ద్వితీయ భావం బాగుండడం వల్ల ముఖ వర్చస్సు పెరగడము, అలాగే విద్యలో బాగా ఆటంకాలు లేకుండా రాణించడము జరగబోతున్నాయి. మీ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా దగ్గర ప్రాంత ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. మీ తోబుట్టు వాళ్ళని కలుస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. 4th భావంలో ఉన్న రాహు అంత మంచిది కాదండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మే నెల నుంచి రాహు 4th భావంలో ఉండడం వల్ల తల్లిగారికి చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి, అలాగే మీ విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. 4th భావంలో రాహు కష్టాలతో కూడుకున్నటువంటి విదేశ పర్యటన చేస్తారు అని శాస్త్రం చెప్తోంది. 4th భావంలో రాహు అలాగే సర్ప సంబంధం ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. గృహ సౌఖ్యము, వాహనాలు ఇవి కొనుక్కోవడానికి కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా పంచమ స్థానంలో శని బాగున్నాడు కదండి. మొన్నటి వరకు అర్ధాష్టమ శని అని చెప్పి 2 సంవత్సరాల నుంచి మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే మార్చి 30వ తారీఖు నుంచి భయపడవలసిన అవసరం లేదు. శని ప్రభావము పంచమ స్థానంలో ఉండడం వల్ల పుత్రిక సంతాన యోగం కలగడము, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడము, ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశము శనీశ్వరుడు వలననే కలుగుతుంది. మాట నేర్పరితనము ఎక్కువ, శుభకార్యాలు, ధర్మకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ స్టాక్ మార్కెట్లో మాత్రము కొద్దిగా మీకు లాసులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అంత జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కుటుంబ సభ్యుల విషయంలోనూ, అలాగే భార్యాభర్తల విషయంలోనూ, బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ కొద్దిగా శ్రద్ధ వహించండి. వాళ్ళ పరిస్థితులు అంత అద్భుతంగా లేవు. వివాహాల వేడుకలు కూడా కొద్దిగా స్లో అవడానికి మాత్రం అవకాశం ఉంది. లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలవంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో గురుడు ద్వితీయాధిపతి అండ్ 5th హౌస్ లార్డ్ అయినటువంటి గురుడు మీకు అష్టమంలో ఉన్నాడు కదండి. ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు, అలాగే తలవంతలకు వచ్చే ధనయోగాన్ని మీకు కలిగేట్ చేస్తూ ఉంటాడు. సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండేది చేయడానికి కారణం కూడా గురుడే. ఈ కోర్టు కేసులు, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా గురుబలం బాగుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందులో సందేహం లేదండి. మీకు భాగ్యంలో కూడా గురుడు వస్తున్నాడు. ఇది గొప్ప అదృష్టం అండి. అదృష్టం అంటే మీ రాశి వారికి భాగ్యస్థానంలో అంటే అక్టోబర్, నవంబర్ నెలలలో ద్వితీయ పంచమాధిపతి ఉండే గురుడు అద్భుతంగా భాగ్యంలోకి వస్తున్నాడంటే అదృష్టమే, చక్కటి అదృష్టం. అంటే ఏంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువు గారిని, పీఠాధిపతిని కలిసే అదృష్టాలు, విదేశాలకి చదువు కోసం వెళ్ళడానికి అదృష్టాలు ఇవన్నీ జరగబోతున్నాయి. తీర్థయాత్రలు, గంగా స్నానాలు, పుణ్యదుర్గుల స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనాలు ఇవన్నీ మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది అక్టోబర్, నవంబర్ నెలల్లో. కానీ జూలై నుంచి నవంబర్ నెలల వరకు అంటే 4 మాసాల పాటు శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి అనుకూలవంతమైన ఫలితాలు మీకు ఇవ్వలేకపోవచ్చు.
కానీ నవంబర్ తర్వాత నుంచి ఖచ్చితంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయండి. పైగా గురుబలం ఉంది మీకు. మీ రాశి మీద గురుబలం బ్రహ్మాండంగా నిండుగా ఉంది కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా లాభస్థానం భాగ్యంలో గురుడు మీకు విదేశాలు వెళ్ళడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, వ్యాపారాల రీత్యా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో వ్యాపారాలు, ఎడ్యుకేషన్ సంస్థల వ్యాపారాలు ఇవన్నీ బాగా అనుకూలవంతంగా ఉంటాయి. భాగ్యంలో గురుడు మీకు ఎడ్యుకేషన్లో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి మంచి యోగం కలిగించడానికి అవకాశం ఉంది. వేద పండితులకి మంచి కాలము అని ఖచ్చితంగా చెప్పచ్చు. భాగ్యంలో ఉన్న గురుడు విశేషంగా స్పందన ఉంటుంది. దశమంలో కేతువు మంచి చేస్తాడండి, చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. ఆయన సింహరాశిలో ఉన్నాడు కదా, సింహరాశిలో ఉండి దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు మంచి యోగాన్ని ఇస్తుంటాడు. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ, రాజకీయ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ, పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి. మీరు ఆడవాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ ఉద్యోగాల కోసమనో లేకపోతే మీ చదువు రీత్యో మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలం అండి. కేతు ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు కదండి, మంచి అద్భుతమైనటువంటి ధన సంపాదన ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం, రవి బుధులు లాభస్థానంలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉంటారు. అద్భుతం. అంటే లాభస్థానంలో ఉండవల్ల ఏమవుతుందంటే, మీరు రియల్ ఎస్టేట్ రంగం, మీరు ఏ చేస్తే వ్యాపారం చేస్తున్న ఆ వ్యాపారము, బంగారము, వెండి, వస్త్ర వ్యాపారాలు, అంతేకాకుండా ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని, ఏదో మీకు తెలిసినవి. మీరు చేస్తున్న బిజినెస్లు లాభాలు గడిస్తారు ఎక్కువగా. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బాగా లాభాలు ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. జూలై టు నవంబర్ నెలలో శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి అనుకూలవంతమైన పరిస్థితులు ఎదురవ్వవు. మిగతా మాసాలలో మీకు గురుబలం వల్ల సర్వదా రక్షింపబడుతూనే ఉంటారు. సన్మానాలు జరగడం, విదేశాలు వెళ్ళడము, మంచి వాటికి ధనం ఖర్చు పెట్టడము, కొన్ని సందర్భాల్లో మీరు రుణాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీ మేనమామలు చాలా బాగుంటారు. రుణ భయం కానీ లేకుండా ధైర్యంగా ఆరోగ్యవంతుడిగా ఉండడానికి గురుబలం మీకు ఎక్కువ ఉంది. ఈ విధంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వెళ్ళిపోయినా కూడా అర్ధాష్టమ రాహు ఉన్నాడు. అంటే శని అంత బలవంతమైన ప్రాబ్లమ్స్ ఇవ్వడం, చిన్న ప్రాబ్లమ్స్ కలిగించడం, చిన్న ప్రాబ్లమ్స్ చదువులోను, మదర్ గారి విషయంలోనూ కొన్ని ప్రాబ్లమ్స్ కలిగిస్తాడు తప్ప అంతే విపరీతంగా ప్రాబ్లమ్స్ కలిగించడు. మీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు గురుడు ఉన్నాడు, గురుబలం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అన్ని పనుల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు శ్రీమన్నారాయణుడిని పూజించడం వల్ల, మహాశివుడిని పూజించడం వల్ల, అభిషేకాలు చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.